ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సాటర్డే బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 1 అలా అవుతుందనమాట. సో నేను మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా నేనేం వంట ఏం ప్రిపేర్ చేయలేదు. నేనేం వంట చేస్తున్నాను ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. అండ్ ఈరోజు నేను చేయాలనుకుంటుంది ఏంటంటే మిరియాల రసం అనమాట. సో ఈ మిరియాల రసం అనేది మనకి కాఫ్కి కానీ లేకపోతే జలుబు దగ్గు అలా ఉంటుంది కదా. సో సీజన్ అనేది మారిపోయింది, ఇది సీజన్ మారిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే రసం అనేది అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది మన గొంతుకు కూడా చాలా మంచిది కదా మిరియాల రసం అనేది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు రసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా అంతే అనమాట. అదొకటే ఈరోజు సాటర్డే కదా, ఈవినింగ్ లంచ్ ఏమి ఉండదు, ఓన్లీ టిఫినే అనమాట. అందుకని చెప్పేసి మధ్యాహ్నానికి సరిపోయేంత రసం అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. చాలా 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 సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ రసం అనేది. ఎక్కువగా ఏమీ ఉండదండి, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్గా ఉండే రసం అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో వ్లాగ్ అయితే చూసేయండి. సో అయితే ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే జీలకర్ర అండ్ మిరియాలు 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని దాంట్లో ఒక 10 వెల్లుల్లి ఉంటుంది కదా, అవైతే నేను వేసేస్తున్నాను. వేసేసి ఇది మొత్తం ఇలాగ దంచుకుంటున్నాను అనమాట రోట్లో. ఇది మిక్సీలో వేసుకోవడం కంటే ఇలాగ దంచుకుంటే మాత్రం సూపర్ 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 టేస్ట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్గా అయితే అలా అనిపించదు. ఇప్పుడు మనం రోట్లో దంచుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీరైతే ఈ రసం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మిక్సీ ఉన్న వాళ్ళు, ఇంకా ఇది అవైలబుల్ లేని వాళ్ళు, రోల్ అవైలబుల్ లేని వాళ్ళు ఇంకా తప్పదు కదా, ఇంకా మీరైతే మిక్సీలో అయితే వేసేసుకోండి. రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇలా మీరు ఒక్కసారి మీరు చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. సో నార్మల్గా మిక్సీలో వేసేదానికంటే ఇదైతే ఇంకా చాలా 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 బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా నేను కచ్చాపచ్చాగా మొత్తం దంచేసుకున్నాను. దంచేసుకున్న దాన్ని ఇప్పుడు నేనైతే ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో తీసేసుకున్నాను కదా, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రసం అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పొగ ఎందుకు వస్తుందంటే కొంచెం హీట్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నేను సిమ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఆవాలు యాడ్ చేస్తున్నాను అండ్ ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తాను. పసుపే ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ ఆ వాసన పచ్చి వాసన లాగా అలా ఉంటుంది కదా, ఆ వాసన కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం సైజువి 2 టమాటోస్ అయితే నేను తీసుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, అసలు చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్తో మనం ఇదైతే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ టమాటా అయితే కొంచెం మగ్గాయి కదా, మగ్గిన తర్వాత ఇంకా నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాస్ అనేవి చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, టమాటాస్ మొత్తం మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది నానబెట్టేసుకొని అది రసం తీసుకొని అదైతే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం అలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అదంతా, అది ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం దీన్ని మరిగించుకుందాము. మామూలుగా పప్పుచారు, సాంబారు ఇవైతే చాలా ఎక్కువసేపు మనం మరిగించుకోవాల్సి వస్తుంది. బట్ రసం అలా కాదండి. రసం అయితే కొంచెం తక్కువ టైమే మనకి పడుతుంది అనమాట, ఎక్కువసేపు ఏం మరిగించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, కరివేపాకు నేను కాడలతో సహా వేసేసాను. అలా వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుందండి. మామూలుగా మనం రెబ్బలు ఇచ్చేసి అలా వేసేదానికంటే ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం దాన్ని అయితే మగ్గించుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంగువ వేసేస్తున్నాను. ఇలా వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా మరిగించుకుంటే మన రసం అనేది రెడీ అయిపోతుంది.
సో వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇందాకే లంచ్ అయిపోయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, ఈవినింగ్ అయిపోతుంది అనమాట. బ్లాగ్ కొంచెం చిన్నగానే ఉంటుంది, బట్ రెసిపీస్ అయితే నేను మీతో ఈ వ్లాగ్లో అయితే నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను కొబ్బరి ఉండలు ఉంటాయి కదా, సో అది నిన్నే శ్రావణ శుక్రవారం కదా వ్రతము, వరలక్ష్మి వ్రతం కదా. సో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొబ్బరికాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు నేను కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం కొబ్బరి ఉండలు అనేది? సో ఇది నేను ఫస్ట్ టైం అండి చేయడము. ఫ్లాప్ అవుతానో లేకపోతే హిట్ అవుతుందో కూడా నాకైతే తెలీదు. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీరు కూడా చూస్తారు ఈ వ్లాగ్లో. అండ్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందని చెప్తాను, బాగా వస్తే బాగా వచ్చాయని చెప్తాను. మీకే అర్థమైపోతుంది కదా బాగున్నాయా లేకపోతే ఫ్లాప్ అయ్యానా ఏంటనేది. సో ఫస్ట్ టైం నేనైతే ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైము. ఇంకైతే ప్రజెంట్ అయితే ఇంకంతే అనమాట. ఈ కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ వరలక్ష్మి వ్రతం అందరు ఎలా చేసుకున్నారు, బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో నేనైతే వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేశాను. అదే రోజైతే వ్లాగ్ అయితే పెట్టేశాను అనమాట. పెద్దగా నేనేం షూట్ చేయలేదండి. వ్లాగ్ కూడా చాలా చిన్న వ్లాగ్ లాగా నేను షూట్ చేశాను. అసలు కుదరలేదనమాట వ్లాగ్ చేయడానికి కూడా. మీ ముందుకు వచ్చి ఇలా కెమెరాలో మాట్లాడడానికి కూడా నాకు టైం అనేది సరిపోలేదు. వంటలు చేసుకోవడం ఒక్కదాన్నే అయిపోయాను. వంటలు చేసుకోవడము, దేవుడికి దగ్గర అవన్నీ చేయడమే అదే సరిపోయింది. వీడియో కూడా సరిగ్గా షూట్ చేసుకోలేదు. సో అదైతే నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అనమాట, ఇలా చేద్దాం అలా చేద్దామని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అసలు అవన్నీ అట్లా ఫ్లాప్ అయిందనమాట బ్లాగ్ అయితే. సరేలే కొన్ని షూట్ చేశాను కదా, సరే అదే నేను ఎడిట్ చేసేసి పెట్టేద్దాం అనుకొని ఇంకా నిన్నే పోస్ట్ చేసేసాను అనమాట ఆ వీడియో అనేది. సో అదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా పెద్దగా చూపించడానికి ఏమీ లేదు. అండ్ సరే ఇప్పుడు కొబ్బరి ఉండలు చేస్తున్నాను కదా, అదైతే నేను మీతో షేర్ చేస్తాను. అదే షేర్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంది అనుకుంటే నేనైతే మీకు కంపల్సరీగా బ్లాగ్లో అనేది ఇంక్లూడ్ చేస్తాను. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో ఈరోజు ఇంకా 2 వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఊరెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పెళ్ళి ఉందన్నమాట ఇంట్లో. సో అందుకని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వెళ్ళాలి. సో అక్కడ కూడా వీడియోస్ చేస్తాను, అక్కడ వీడియోస్ కూడా వస్తాయి మీకు. కంటిన్యూగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఉండట్లేదు కదా. అందుకని చెప్పేసి ముందే నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకొని అవి షెడ్యూల్లో పెట్టేసుకొని ఇంకా ఊరు వెళ్తాను. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా వీడియోస్ అయితే మనకి వస్తాయన్నమాట. పెళ్ళి కదా, చాలా మంచి వీడియోస్ అయితే మీకు అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. సో అవన్నీ నేను పోస్ట్ చేస్తాను వీడియోస్లో. సో నేను ఎప్పుడు వెళ్తాను ఏంటనేది కూడా నీకు వ్లాగ్ చేస్తాను. వెళ్ళేటప్పుడు కూడా నేను వ్లాగ్ షూట్ చేస్తూనే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. అండ్ అందుకని ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడే డైలీ వచ్చి 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ ముందే నేను షూట్ చేసేసుకొని షెడ్యూల్లో అయితే పెట్టేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి డైలీ అయితే ఒక 2 వీడియోస్ అయినా కంపల్సరీగా నేనైతే షూట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఈరోజు వ్లాగ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట. అందుకని వ్లాగ్ కూడా షూట్ చేద్దాం ఒకేసారి అని చెప్పేసి నేను వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను. సో అయితే మరి కొబ్బరి ఉండలు అయితే చూసేయండి. చాలా మాట్లాడేశాను కదా, మరి మీరు కూడా బోర్ అయిపోతారేమో. ఎందుకంటే నేను చాలా డేస్ అయిపోయింది కదా మీతో మాట్లాడి. సో అందుకని చెప్పేసి కొంతసేపు మాట్లాడాలి అనిపించింది, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇంకా మన ఛానల్కి కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ అని ఉంటుంది పైన, అది మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోకి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీరు వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో ఓకే, మరి కొబ్బరి ఉండలు అయితే చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే కొబ్బరి తురుముకోవడానికి మొత్తం ప్రిపేర్ చేసేసుకొని అక్కడ పెట్టాను అనమాట. సో నాకు ఒక అలవాటు ఏంటంటే ఏమైనా పని చేసేటప్పుడు ఏదైనా చూస్తూ చేస్తే నాకు చాలా త్వరగా చేసేసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఏదైనా వీడియో చూస్తూ ఈ పని చేయొచ్చులే అని చెప్పేసి ఇంక పక్కన ఇంకా వీడియో కోసమని చూస్తున్నాను అనమాట. ఏమైనా వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి యూట్యూబ్లో ఏవో చూస్తూ ఉన్నాను. అదో టైంపాస్
ప్రాసెస్ అనమాట. నేను ప్రతిసారి అంతే అండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా చూస్తూ నేను వర్క్ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ఎక్కువగా కొంతమంది యూట్యూబర్స్‌ని అయితే ఫాలో అవుతాను. సో, వాళ్ళ వీడియోస్ ఏమైనా పెట్టారా ఏంటనేది నేను చూస్తూ ఇంకా వీడియోస్ అయితే చే చూస్తూ నేను నా పనైతే నేను చేసుకుంటాను. అండ్ ఇందాక చూసారు కదా మా షీరో నేనేం చేస్తున్నాను నాకు ఒక ముక్క ఇవ్వని చెప్పేసి వచ్చిందనమాట, కొబ్బరి ముక్క. సో, దానికైతే అది ఇచ్చేసాను. సో, అది చాలా హ్యాపీ ఇప్పుడైతే. అండ్ మొత్తం కొబ్బరి మొత్తం ఇలా నేనైతే తురిమేసుకుంటున్నానండి. తురిమేసుకొని అండ్ నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నానన్నమాట. ఏ వీడియోస్ ఎవరు ఏం పెట్టారు అనేది నేను చూస్తూ ఇంకా వర్క్ అనేది చేసుకుంటాను. ఎప్పుడూ అంతే అన్నమాట. ఏ వర్క్ అయినా చేస్తూ ఇలా వీడియోస్ చూడడం అనేది అలవాటైపోయింది. సో, నేనైతే మీకు దగ్గర నుంచి పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఎలా తురుముతున్నాను ఏంటనేది. సో, ఇది పెద్దగా ఉంటుంది కదండి తురిమేది. సో, దాంతో అయితే నేను తురుముకున్నాను అనమాట. సో, మీరు అది కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది కదా తురిమేది, దాంతో తురమండి, చాలా బాగా వస్తుంది. ఇదేంటంటే పెద్ద దాంతో నేను తురిమేపాటికి అవి చాలా పెద్ద పెద్దగా వచ్చేసాయి అన్నమాట తురిమినవి. సో, అలా కాకుండా చిన్నగా ఉంటుంది కదా తురిమేది, దాంతో అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం చుట్టుకుంటాం కదా, ఆ చుట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. సో, ఇప్పుడైతే నేను కొబ్బరి మొత్తం ఆ, తురిమేసుకున్నాం కదా, తురిమేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పాలులాగా అలా ఉంటాయి కదండి పచ్చి కొబ్బరిలో, అలా పచ్చి కొబ్బరిలో పాలు అనేవి అసలు లేకుండా మనం ఇలా మెత్తగా మనం ఇలా గట్టిగా ఇలా పిండేసుకుంటే పాలు అనేవి వస్తాయి అన్నమాట. నార్మల్గా మామూలుగా పచ్చి కొబ్బరి దాన్ని ఏమంటారు, లేతగా ఉంటుంది కదా కొబ్బరి, ఆ కొబ్బరిలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పాలు అనేవి. సో, దీంట్లో అయితే అంత ఈజీగా పాలైతే లేవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేనైతే బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ కానీ లేకపోతే గిన్నె ఏదైనా సరే మీరు పెట్టేసుకొని దాంట్లో నేను 1 కప్పు కొబ్బరి తీసుకుంటే 1 కప్పు నేను బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అది మీ క్వాంటిటీ అనేది చూసుకోండి. మనం ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మీరైతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మాత్రమే నేను వాటర్ యాడ్ చేశాను, సరిపోతుందండి. అది వచ్చేదాకా పాకం వచ్చేదాకా మనమైతే ఇలాగా కలుపుకోవాలన్నమాట. పాకం అయితే వచ్చింది. పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం ఉంటుంది కదా, అలా తీగ పాకం వచ్చేలాగా మనం ఇదైతే కరగబెట్టుకోవాలన్నమాట. సో, నాకైతే తీగపాకం వచ్చేసింది కదా, తీగపాకం వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. సో, మీరు ఎంతైతే కొబ్బరి తీసుకున్నారో అంతే బెల్లం తీసుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది చేసేటప్పుడు మాత్రం తీగపాకం రావాలి, ముదురు పాకం అస్సలకి రాకూడదన్నమాట. సో, ఇక్కడైతే నేను రెడీ అయిపోయింది కదా, ఇలా రెడీ అయిపోయిన దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం ఉండలు అనేవి చుట్టుకోవాలండి. మరి వేడిగా ఉంటే చుట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కాలుతుంది. సో, కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చేతికి కొంచెం వెన్న కానీ లేకపోతే నూనె కానీ లేకపోతే నెయ్యి ఏదైనా అప్లై చేసుకొని మనం ఇలా ఉండలు చేసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో, ఇప్పుడైతే నేను ఉండలు అనేవి చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక్క మిస్టేక్ అయితే చేశానండి. అదేంటంటే ఇలా తురమకుండా నేను పెద్ద దాంతో తురిమానని చెప్పాను కదా, అలా పెద్ద దాంతో తురమకుండా చిన్నగా ఉంటుంది కదా సైజ్ చిన్నది, దాంతో తురుముకున్నట్లయితే నాకు ఉండలు అనేవి అలా కొబ్బరి అనేది కనిపించకుండా ఉండుండేది. బట్ అలా కాకుండా అయినా మీకు తురిమేది లేకపోయినా మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ దాంట్లో కొంచెం చిన్నగా అలా గ్రైండ్ చేసుకుంటే ఆ తురిమిన దానిలాగా అవుతుంది కదా, అదైనా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఇదొక్కటే నాకు మిస్టేక్ అనిపించిందండి. మిగిలిందంతా చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. అండ్ ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్లేనండి ఇలా కొబ్బరి అలా కనిపిస్తుంది కదా, సో ఆ ఒక్క చిన్న మిస్టేకే తప్పించి మిగిలింది మొత్తం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అది కూడా నేను ఫస్ట్ టైం చేశాను ఈ కొబ్బరి ఉండలు, ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. అసలు ఎలా వస్తుందా రాదా అని చెప్పేసి అనుకుంటూ నేను చేశాను. సో, కంపల్సరీగా నేను ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందని చెప్తా అన్నాను, హిట్ అయితే హిట్ అయిందని చెప్తానన్నాను. సో, నేను యావరేజ్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే ఆ కొబ్బరి వల్ల నాకు చిన్న మిస్టేక్ అనేది అయితే అయిందనమాట. సో, మీరు చేసుకునేటప్పుడు మాత్రం మిక్సీలో కానీ లేకపోతే చిన్నగా తురిమేది ఉంటుంది కదా, దాంతో అయినా సరే మీరు చేసుకోండి. ఓకే, ఇక్కడైతే నేను ఉండలు మొత్తం ఇలాగా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అన్నీ ఇలాగా ఉండలైతే అయిపోయాయి. నేను మొన్న మీకు చూపించాను కదా స్టార్ ఫ్రూట్కి
మొగ్గల్లాగా వచ్చాయి అని చెప్పేసి. అవైతే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇంకా నేను ఫ్రూట్ కోసమే వెయిట్ చేయాలి. సో మొన్నైతే మొగ్గల్లా ఉన్నాయి, ఇప్పుడైతే ఫ్లవర్స్ వచ్చాయి చూసారా. సో ఇలాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, పింక్ కలర్లో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంకా నేను ఫ్రూట్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి ఇంకా. సో ఇంకైతే అదనమాట విశేషం ఈరోజు మా ఇంట్లో, ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే పైకి అలా వెళ్తూ ఉన్నాను అనమాట ఊరికనే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, 5:30 దాటింది. ఇంకా సరేలే కొంతసేపు అలా పైన అలా వాకింగ్ లాగా వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. నాకంటే ముందే వెళ్ళిపోయింది చూసారా మా షీరో నాకంటే ముందే పైకి వచ్చేసింది. అండ్ ఇంకా ఇక్కడ నేను మీకు మొత్తం ఇలా చుట్టూరు చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి క్లైమేట్ అని చెప్పేసి చూపిస్తున్నాను. కూల్గా అలా అయితే ఏం లేదు కానీ నార్మల్గా అలా ఉంది, మరి కూల్గా అలా ఏం అనిపించలేదుగా. 5:30 అలా అయింది కదా, ఈవినింగ్ అయింది కదా. సో మరి కూల్గా ఏం లేదు కానీ ఓకేగా ఉంది వెదర్ కూడా. అండ్ ఇక్కడ చూసారా మా షీరో ఒక్కటే ఆటలు అనమాట, పైకి వస్తే చాలు, దాన్ని బయటికి తీసుకెళ్తే చాలు అనమాట, హ్యాపీగా ఉంటుంది. అండ్ నేనైతే మొత్తం ఇలా చుట్టూరు చూపిస్తున్నాను మీకు. సో ఈవినింగ్ టైమ్స్ ఇలాగా వస్తూ ఉంటే బాగుంటుంది కదా, ఎలాగో మనం బయటికి వెళ్ళలేము. సో అందుకని చెప్పేసి ఇలా పైకి వచ్చి అలా ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట వెదర్ని. హాయ్ అండి, సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, నేనైతే పైకి వచ్చాను అనమాట. సో నేనైతే కొబ్బరి ఉండలు అయితే ప్రిపేర్ చేసేసాను చూసారు కదా. సో చాలా బాగా వచ్చాయండి. అండ్ మిస్టేక్ వస్తే మిస్టేక్ అని చెప్తాను, అండ్ బాగుంటే బాగుందని చెప్తాను అన్నాను కదా. నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, అదేంటంటే నేను తురమకుండా అది మిక్సీలో వేసేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కింద పిల్లలు ఆడుకుంటున్నారు. సో నేనైతే అది అనుకున్నాను అనమాట. నేను తురిమాను కదా, సో అలా తురమకుండా మిక్సీ జార్లో వేసి ఒకసారి అలా తిప్పేసి చేసుంటే ఇంకా బాగా వచ్చేదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే అవి తురిమినప్పుడు ఏంటంటే చుట్టేటప్పుడు ఏంటంటే అది కొంచెం అలా కనిపిస్తూ ఉందన్నమాట కొబ్బరి. బట్ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అండ్ నేను ఫీల్ అయింది మాత్రం నేను మీతో షేర్ చేస్తాను, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను, అదేంటంటే గ్రైండ్ చేసుకొని ఉంటే బాగుండేది. నేను తురిమాను కదా, అలా కాకుండా కొంచెం తురిమినట్టుగా గ్రైండ్ చేసుకుంటాం కదా, సో అలా చేస్తే మాత్రం సూపర్గా వస్తాయి. ఇది కూడా చాలా బాగుంది, బట్ అదొక్కటే మిస్టేక్ అనమాట, మిగిలిందంతా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ఈ కొబ్బరి ఉండలు అనేది ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీరు నాకు చెప్పండి. సో నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.